ప్రైజ్లా. సింహము ధైర్యం కలిగినది. అది అడవిలో ఉన్న అన్నిటినీ జయించే శక్తి కలిగినది. సింహము అంటే అడవిలో ఉన్న జంతువులకే కాదు, సింహము ఏ అడవిలో ఉంటుందో ఆ అడవిలోకి వచ్చే ప్రజలందరూ కూడా ఆ సింహం అంటే భయం కలిగి ఉంటారు. అందుకే సింహమును అడవికి రాజు అని పిలుస్తారు. సింహము ఏ అడవిలో ఉంటుందో ఆ అడవిలో ఉన్న చెట్ల ద్వారా వచ్చే విలువైన కలపను దొంగలు దొంగిలించకుండా మానవులకు వర్షమును రప్పింపగలిగే ఇవ్వగలిగే, ఆ చెట్లు శిథిలమవ్వబడకుండా మానవులకు మంచి గాలిని ఇవ్వగలిగే ఆ చెట్లు నరకబడకుండా ఆ చెట్లన్నిటికీ రక్షకుడిగా ఆ సింహం ఉంటుంది. ఒత్నియేలు అనే పేరు దేవుని సింహము అనే అర్థమును కలిగి ఉంది. దేవుని సింహము అని అనగానే మీకు ఏమైనా గుర్తుకు వచ్చిందా? నాకు అయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్న సింహం గుర్తుకు వచ్చింది. పరలోకంలో 7 ముద్రలు కలిగిన ఒక గ్రంథమును విప్పగలిగే యోగ్యత కలిగి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందిన జయశీలిగా ఇక్కడ ఈ సింహము మనకు కనబడుతుంది. పరలోకమందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ ఈ 3 లోకాలలో ఎవ్వరికీ లేని శక్తి సామర్థ్యం కలిగి దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము అనే బిరుదు ఈ సింహానికి ఉన్నట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. దావీదు చిగురు అని అంటే దావీదు వేరు. దావీదు వంశావళి అయిన యూదా గోత్రం నుంచి జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారే ఈ యూదా గోత్రపు సింహము. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు ఆ మనుషులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తనను విశ్వసించిన ప్రజలందరికీ రక్షకుడైనాడు. ఇశ్రాయేలుల చరిత్రను మనం చూచినప్పుడు వారికి భక్తిని ఒక క్రమమును నేర్పించడానికి యాజకులను కానీ, వారికి సరైన మార్గములను ఉపదేశించడానికి న్యాయాధిపతులను కానీ, వారిని నడిపించడానికి నాయకులను కానీ, వారిని పరిపాలించడానికి రాజులను కానీ, వారి పక్షాన వారికి రక్షణగా ఎవరో ఒకరిని దేవుడు నియమిస్తూ రావటం అన్నది మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై వారి శత్రువులకు దాసులుగా అప్పగింపబడినప్పుడు న్యాయాధిపతులు 3వ అధ్యాయము 9వ వచనంలో ఇది మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. సింహము అర్థం వచ్చే పేరు కలిగిన ఒత్నియేలు యెహోషువ కాలమునకు తరువాత ఇశ్రాయేలీలను ఏలిన మొదటి న్యాయాధిపతి. ఇతడు ఇశ్రాయేలీలను ఏలిన 40 సంవత్సరములు వారు దేవునికి విధేయులై వర్ధిల్లారు. ఇతడు ఇశ్రాయేలీలను ఏలిన 40 సంవత్సరములంతా కూడా ఈ ప్రజలు నెమ్మదిని కలిగి జీవించినట్లు ఈ 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవుని సింహము అనర్థం వచ్చే పేరు కలిగిన ఒత్నియేలు సింహము లాంటి ధైర్యమును కనబరిచి కిర్యత్సేఫెరు అనబడే దేబీరు పట్టణంలో ఉన్న రాక్షసుల లాంటి మనుషులను హతమార్చటానికి సింహము లాంటి ధైర్యమును చూపినట్లు ఇశ్రాయేలీయుల పక్షాన నిలబడే రక్షకుడిగా ఒత్నియేలు తన పేరును సార్థకం చేసుకున్నాడు. యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారి జనము అయిన ప్రజగా ఉన్న నీవు నశించిపోతున్న, నాశనమునకు జోగుతున్న అనేక మంది ప్రజలను దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ వార్తను, దేవుని వాక్యమును ప్రకటించగలిగే రక్షించే శుభవార్తతో దేవుని సింహము వలె, ఒత్నియేలు వలె ప్రియ దేవుని బిడ్డ, దేవుని రక్షణను నీవు వారికి అందించగలవా? ప్రైజ్ ది లార్డ్.